ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది. మనిషిలోని ఆలోచనా శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి. మనశ్శాంతిగా ఉండండి. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. బాధ్యత తీసుకుని నిర్విరామంగా పనిచేయి. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. అన్నీ తెలిసినట్టు మాటకు మాట మాట్లాడేవాళ్ళు మేధావులు కారు. ఏమీ తెలియనట్లు మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాం. ఇక ఆలోచన ఏది చేయం. చేశాక ఆలోచిస్తాం. మనం బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరినీ అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. ఏం జరిగినా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. చెట్టుకి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. వేళ్ళు లేని వృక్షానికి ప్రాణం ఉండదు. విలువలు లేని వ్యక్తికి సొసైటీలో గౌరవము ఉండదు. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పడానికైనా పనికి వస్తాయి. మూర్ఖుడు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటాడు. కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతాడు. తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశావాది. తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశం వెతికేవాడు ఆశావాది. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధము నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.